గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ లేకపోతే చాలా మంది ఏమవుతుందంటే నా ఏజ్ ఉంది, నా ఏజ్ ఈ సంవత్సరం నేను ఏజ్ అందులో ఫిట్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా అనుకో నేను అన్ఫిట్ అవుతాను. అది రొటేషన్ పద్ధతిలో ఏ గవర్నమెంట్ అయినా రొటేషన్ పద్ధతిలో అది 100% ఇవ్వాలి. ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు అంటే 4 సంవత్సరాలు ఆపుతారు. ఆపి నేను ఎన్ని లక్షలు ఇస్తున్నా, అన్ని లక్షలు ఇస్తున్నా, అన్నేళ్ళు ఆపేస్తే ఆటోమేటిక్గా ఉంటాయి కదా, అన్ని లక్షలు ఇస్తున్నా. ఎందుకు ఇచ్చేది? రొటేషన్ పద్ధతిని దానికి ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. అది ఆ రొటేషన్ పద్ధతిలో ఇచ్చుకుంటా ఎవరైతే ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీ చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది జాబ్లో టాలెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఏ ఆఫీసులో చూసుకున్నా నలుగురు చేసే పని ఒక్కరు చేసేదనుకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ లాస్ అవుతూ ఉంటుంది. నలుగురు చేసే పని నలుగురు కావాలి. అంతే రొటేషన్ ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యారు అనుకో ఇమీడియట్లీ దానికి జాబ్ క్యాలెండర్లో ఎవ్రీ ఇయర్ మీరు ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో పోతూనే ఉండాలి.